హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ విలేజ్ స్టైల్ నల్ల కారం. ఈ పొడి ఇడ్లీ, దోశ అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ నల్ల కారంతో తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 50 గ్రాములు ఎండుమిర్చి వేసి వేయించుకోండి. టిఫిన్స్లోకి రోజు చట్నీ చేసుకునే పని లేకుండా ఈ నల్లకారం చేసి పెట్టుకుంటే నెల వరకు నిలువ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది. ఎండుమిరపకాయలను మరీ మార్చకుండా ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్లో 50 గ్రాములు ధనియాలు వేసి వేయించుకోండి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ధనియాలు ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. 4 గింజలు నోట్లో వేసుకుని నమిలితే పచ్చిదనం లేకుండా ఉండాలి. అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఎండుమిరపకాయలు ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసి కడిగి నీడన ఆరబెట్టిన 40 గ్రాముల కరివేపాకును వేసి వేయించుకోండి. కరివేపాకు వేగితే చేత్తో నలిపినప్పుడు తునుగుతుంది. అప్పుడు దించేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 10 గ్రాముల చింతపండు, వేయించిన ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, రుచికి సరిపడా కళ్ళుప్పు లేకపోతే రెగ్యులర్ సాల్ట్ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత వేయించిన కరివేపాకు, కడిగి నీడన ఆరబెట్టిన 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ మోడ్లో 2-3 సార్లు తిప్పండి. ఈ నల్లకారం ఫైన్గా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే నల్లకారం రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.